అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 216వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. ఓం శాంతి అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, భగవంతుని ప్రేమికులు, ధర్మ మార్గాన్ని ప్రేమించే వాళ్ళు అందరికీ కూడా స్వాగతం. నమస్సుమాంజలి. ముందు మాటగా మనము ధార్మికము, ఆధ్యాత్మికము విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి. ఇదే యొక్క విషయాన్ని మనం కొనసాగిస్తూ మరికొన్ని అంశాలను మనం చర్చించుకుందామండి ఎపిసోడ్లో. ముఖ్యంగా ఆధ్యాత్మికం అనేది ఒక స్పిరిచువల్ లా ఆధారంగా ముందుకు వెళుతుందండి. దానికి ఒక స్పిరిచువల్ లా ఉంది, అర్థమైందండి. దానినే భగవద్గీతలో శ్రీమతము అంటాడు. శ్రీమతము అంటే శ్రేష్టమైన మతము. శ్రీ అంటే శ్రేష్టము, శ్రేష్టమైన మతము అంటే ఒక విద్య, ఒక గైడెన్స్ అనుకోండి, ఒక డైరెక్షన్, ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అంటారు. అర్థమైందండి. సో శ్రీమతం ఆధారంగా ఒక స్పిరిచువల్ లా, ఒక స్పష్టమైనటువంటి స్పిరిచువల్ లా, నేను ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు, నా జీవితాన్ని ఏ విధముగా శ్రేష్టంగా తయారు చేసుకోవాలి అన్న విషయం ఆ స్పిరిచువల్ లా మనకి తెలియజేస్తుంది. ముఖ్యంగా మనము ఇప్పటివరకు అనేక మార్లు చర్చించుకున్నట్లుగా గీత యొక్క ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం ఏంటి, అర్థమైందండి. స్పిరిచువల్ ఫిలాసఫీ అంటారు కదా, సిద్ధాంతము అంటే తత్వం అనమాట. ఫిలాసఫీ అంటే తత్వము. తత్వం అంటే చూసారా, భౌతిక యూనివర్సిటీస్ లో కూడా తత్వము అంటే పిహెచ్డి ఇచ్చిన వాళ్ళకి ఏమంటారండి, తత్వవేత్తలు అంటారు. అర్థమైందండి. అదేవిధంగా తత్వము పిహెచ్డి కంటే మించినటువంటి చదువులు అకాడమిక్ డిగ్రీలో ఏ విధంగా అయితే ఉండదో, అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఈ యొక్క సిద్ధాంతం, ఆధ్యాత్మిక సిద్ధాంతం మించి ఇంకొకటి అంటూ ఏమీ ఉండదన్నమాట. అంటే మీరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందగలిగితే మీరు అత్యున్నత శిఖరాలకు ఎదుగుతారు. అర్థమైందంటే మీ జీవితము అన్ని వేళల, వర్తమాన జీవితము, భవిష్యత్తు సంపూర్ణంగా అది ప్రొటెక్ట్ అవుతుందన్నమాట. భగవంతుడు మీకు రక్షణ కవచాన్ని, రక్షణ వలయంలో మిమ్మల్ని ఉంచుతాడు. పరిత్రాణాయ సాధూనాం అన్నాడు చూసారు గీతలో. శ్రీమతం. ఇప్పుడు దీనికి భిన్నంగా ధార్మికంలో శ్రీమతము అంటూ ఏమీ లేదండి. ఎందుకంటే భగవంతుని యొక్క పరిచయము ఆధ్యాత్మిక దృష్టికోణంలోని అర్థమవుతుంది. ధార్మికంలో భగవంతుణ్ణి ఒక దేవతా స్వరూపంగా, భౌతిక ఒక స్వరూపంగా, దేహధారి రూపంలోనే మనం చూస్తూ వచ్చాము. అందుకని భగవంతుడు ఏం చెప్పారు, దేహధారులందరూ నా పిల్లలు అని చెప్పాడు. ఎందుకంటే వారి యొక్క మూల స్వరూపంలో ఆత్మలు కాబట్టి. ఆత్మలందరూ పరమాత్మ సంతానము. ఆత్మలందరూ పరమాత్మ సంతానం అయినప్పుడు ఆత్మలు పరస్పరం ఏమవుతారు గుర్తించండి, పరస్పరము సోదరులు అవుతారు. సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకం అక్కడి నుంచే వచ్చాయి. ఇక్కడ మనం ఏం ఆలోచన చేస్తున్నాము ధార్మికంలో, ఒక దేహధారి నుండి స్వర్గప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తున్నాం. అదేమన్నా సాధ్యమవుతుందా చెప్పండి? స్వర్గం ఎవరిదండి? స్వర్గం అనేది భగవంతుడిది. భగవంతుడు స్థాపన చేస్తున్నాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఆ ధర్మయుగాన్ని, సత్యయుగాన్ని వారు స్థాపన చేస్తున్నప్పుడు దానిలోకి ఎంట్రీ టికెట్ ఎవరిస్తా చెప్పండి? ఎంట్రీ పాస్ ఇవ్వాలంటే దేహదారులు ఎలా ఇస్తారు? తోటి సోదరుడు ఇవ్వగలుగుతాడా? ఇప్పుడు కలియుగంలోని ఆ నీతి లేదు కదండి. తండ్రి వారసత్వం కేవలం బిడ్డలకి మాత్రమే వస్తుంది. పితాహమస్య జగత, అర్జునుడు అనేవాడు గుర్తించాడు 11:43లో, పితాసి లోకస్య చరాచరస్య. అందుకని అర్జునుడి యొక్క హోదాలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క స్వర్గ వారసత్వం అంటే రాబోయేటువంటి అతి త్వరలో ఉన్న ఈ భూమండలంపై స్థాపన కాబడే సత్యత్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మ పొందేటువంటి అరుదైనటువంటి అతి కొద్ది సంఖ్యలోని మనుషులకు మాత్రమే లభించేటువంటి ఆ భాగ్యానికి వాళ్ళు నోచుకుంటారండి. ఇది అద్భుతమైనటువంటి ఈ యొక్క రహస్యము. ధార్మికంలో మనకు అటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే భగవంతుడి గురించి తెలియదు. మనం మామూలుగా మనం తోచినటువంటి వారిని భగవంతుడిగా అనుకుంటున్నాం. అది ఎంతవరకు కరెక్టు? దాన్ని బుద్ధినేత్రం తెరుచుకొని మనం చేసుకున్నామా? ఏదైనా ఒక ఫార్ములా ఉందా?
భగవంతుడు అంటే ఈ లక్షణాలు ఉండాలి, దేహదారులు అంటే ఈ లక్షణాలు ఉండాలి, ఇటువంటి ఫార్ములా అంటూ ఏమీ లేదండి. ఎవరు నేను ఫలానా గురువు గారిని నమ్ముకున్నాను అంటాడు, ఆయన భగవంతుడు అంటాడు. వారు ఒక మంత్రం ఇచ్చారు అంటారు. ఆ మంత్రాన్ని పట్టుకుని జపిస్తూ జపిస్తూనే శరీరం విడిచిపెడతారు. ఒక విషయం మీరు ఆలోచించండి, ఆత్మ అనుభవం కాకుండా పరమాత్మ అనుభవం కాదు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. సో ఆత్మలోని సంస్కారాలు ఒక దేహధారిని మనం ఆ విధంగా భగవంతుడిగా ఆరాధించినప్పుడు, దేహధారి కూడా దేహాభిమానంలోని ఉంటూ మీకు ఏదో మంత్రము కానీ ఇచ్చినప్పుడు, ఆ దేహధారికి మరియు ఆ ఆ యొక్క మంత్రాన్ని తీసుకున్నటువంటి వాళ్ళకి ఇద్దరు కూడా దేహదారులే కదండి. ఇద్దరు దేహాభిమానంలో ఉన్నారు కదా. వారికి స్వర్గ వారసత్వం ఎలా వస్తుంది? సంస్కార పరివర్తన ఎలా జరుగుతుంది? అందుకనే భగవంతుడు దీన్ని ఏమంటున్నాడు? ఇది శ్రీమతము కాదు. ఇది ఎవరికి తోచిన మతం అయితే అది దాన్ని మన మతము అంటారు. లేక ఇతరుల నుండి తీసుకున్న మతం అయితే పరమతము అంటారు. అర్థమైందండి? ముఖ్యంగా ఇది గమనించవలసిన విషయము. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, శ్రీమతానికి ఈ రోజున ఇంపార్టెన్స్ లేదు. భగవద్గీత అంటాం కానీ ఎక్కడైనా శ్రీమద్ భగవద్గీత అని కూడా అనరండి. శ్రీమద్ భగవద్గీత అన్నప్పటికీ కూడా ఆ మొదటి పదం ఏదైతే ఉందో శ్రీమతం అంటే ఏమిటి అన్న చర్చ ఎక్కడా కూడా ధార్మిక జగత్తులో జరగలేదు, గుర్తుపెట్టుకోండి. అందుకనే భగవంతుడు మాత్రము తన యొక్క ప్రసంగాలలో, తన యొక్క మాటలలో ఎప్పుడు కూడా శ్రీమతంపై నడవండి, శ్రీమతంపై నడవండి. శ్రీమతం అంటే ఒక స్పిరిచువల్ లా. నేను స్వయంగా మూల స్వరూపంలో ఆత్మని, నా తండ్రి పరమాత్మ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆత్మలో జన్మ జన్మలుగా నిక్షిప్తము కాబడినటువంటి ఈ యొక్క మలిన సంస్కారాలు, తమో ప్రధాన సంస్కారాలని సతో ప్రధానంగా మలచుకునే పద్ధతి కేవలము 100% రాజయోగం అనేటువంటి ప్రక్రియ ద్వారానే సాధ్యమవుతుంది. ఇది రాజ విద్య, రాజగుహ్య యోగము అంటాడు. అర్థమైందండి? మరొక విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఈ రోజున మనుషులు పాపం చేస్తున్నారు, విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు, నిస్సిగ్గుగా పాపం చేస్తున్నారు. సరే, పాపము అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఇదే ఇప్పుడున్నటువంటి నీతి. ఇప్పుడు పాపం చేయకుండా ఎవరున్నారు? అందరూ పాపం చేస్తున్నారు. అంటే ఒక బలం అన్నమాట. అందరూ చేస్తున్నారు కదా, నేను అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నాను కదా. అర్థమైందండి? నేను అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నాను. ప్రపంచం అంతా అందరూ నరకాని పోతే నేను నరకాని పోతాను. ఒకసారి ఆలోచించండి. ప్రపంచం అంతా చెడు చేస్తే చెడు మంచిది అవుతుందా? ఆ విధంగా మంచిది అవుతుందని ఏ శాస్త్రం చెప్పింది? ఏ కొద్ది మంది మాత్రము సన్మార్గములో, ధర్మ మార్గములో, సత్య మార్గములో, భగవంతుని శ్రీమత మార్గము ఆధారముగా భగవంతుని మార్గములో నడిచినటువంటి కొద్ది మంది మాత్రమే ఏమైనా వాళ్ళు మంచి మార్గంలో నడుస్తుంటే ఆ మంచి చెడు అవుతుందా? చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. కేవలం బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే విషయాలన్నీ స్పష్టమవుతాయి. ఇక్కడ ఎందుకు పాపం చేస్తున్నాడు అంటే ఆధ్యాత్మిక జగత్తులో మాత్రమే కర్మల గుహ్యగతి అని ఒక విషయాన్ని చర్చిస్తాడు. 3వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్తాడు. ఇది గుహ్య అంటాడు. ఈ కర్మలు ఈ రోజున చెడు కర్మలు చేస్తున్నాడు అంటే అజ్ఞానములో చేయటం లేదండి. చెడు పాపం చేస్తున్నాను, తప్పదు, నా భార్య బిడ్డని పోషించుకోవాలి, పెద్ద భవంతి కట్టుకోవాలి, పెద్ద పరపతి సమాజంలో సంపాదించుకోవాలి, అందరితో కనెక్షన్ పెట్టుకోవాలి అంటే వాళ్ళకి పార్టీలు ఇవ్వాలి, వాళ్ళని పెద్ద పెద్ద వాహనాల్లో తీసుకుని వెళ్ళాలి, విమానాల్లో తిప్పాలి, దీనికి నాకు డబ్బు కావాలి, నాకు వచ్చే జీతం సరిపోదు, కాబట్టి నేను వంకర టింకర మార్గాల్లో డబ్బు సంపాదించుకుంటున్నాను. అన్యాయేనార్థ సంచయ అని అంటాడు గీతలో 16వ అధ్యాయం చూసారా. అన్యాయ అంటే వక్ర మార్గములో ధన సంపాదన చేస్తూ ఉంటారు. అజ్ఞానములో వాళ్ళు ఈ కర్మల గుహ్య గతి తెలియకపోవటం వలన ఇప్పటికే మనం ఈ జన్మ కంటే ముందు సంచిత కర్మలు అంటాం. అంటే ఇప్పటి వరకు ఎన్నో జన్మలుగా ద్వాపర యుగం నుండి వస్తున్నటువంటి జన్మలో మనం చేసేటువంటి అజ్ఞానము కారణముగా దేహాభిమానములో దైహిక సుఖాలని అనుభవం చేయటం కొరకు, అర్థమైందండి, ఇంద్రియ సుఖ సాధనాలని పోగు చేసుకోవడం కొరకు, దాని కొరకు అవసరమైన ధన సముపార్జన చేసుకోవడం కొరకు ఎన్నో వక్ర మార్గాల ద్వారా మనము ఈ విధంగా ఆత్మని కుళ్ళబెట్టుకున్నాం. ఇంకా అదే విధానాన్ని కొనసాగించుకుంటూ ఉంటే నిజంగా మనకు గతి, ప్రగతి, ముక్తి, జీవన్ముక్తి మనకు లభిస్తాయో ఒక్కసారి ఆలోచించండి. మనం మనుషులమండి. మనుషులని భగవంతుడు అసురులుగా వర్ణించడం జరిగింది 16వ అధ్యాయంలో. దైవాసుర
సంపద విభాగ యోగం అన్నాడు. దైవీ సంపద, మనుష్య సంపద, అసుర సంపద అన్నాడు ఎక్కడైనా? రెండు వర్గాలు. దేహాభిమానంలో ఉన్న వాళ్ళందరూ అసురులే. ఎందుకంటే అహంకారం ఉంది కదా. కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, శత్రుత్వ భావము, అసూయ, ద్వేషము అన్నిటితో రగిలిపోతున్నారు కదా మనుషులు ఈ రోజున. ఎవరండి ప్రక్షాళన చేసేది? ఇప్పుడు మనం చేసే విధానం ద్వారా ప్రక్షాళనం కావటం లేదు అంటే ఒక హయ్యర్ విధానం మనకి అర్థం చేయించినప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి కదా. అందులో కూడా మనం టెస్ట్ చేయాలి కదా, నిజంగా ఒక హయ్యర్ విధానం అంటూ ఉన్నదా లేదా. ఇలాగ టెస్ట్ చేసుకున్న వాళ్ళేనండి బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారి. వాళ్ళని మీరు ఏం చెప్పినా కూడా అందులోంచి బయటికి రారండి. ఎందుకంటే భగవంతుని యొక్క ప్రాప్తి జరిగినటువంటి వాడికి, హయ్యెస్ట్ ప్రాప్తి జరిగినటువంటి వాడికి ఎక్కడా కూడా మీరు ఏమి చెప్పినా కూడా, పలానా స్వామి గారు కాళ్ళు పట్టుకుంటే క్యాన్సర్ పోయిందండి, తల మీద చేయి పెడితే ఇంకోటి ఏదో పోయిందండి, ఆయుష్ పెరుగుతుందండి, పలానా ఆయన ఇలాగ మంత్రించి ఒక్కొక్కరికి వజ్రాలు ఇస్తున్నాడండి, ఇవేవి కూడా సంస్కార పరివర్తన చెయ్యదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు అన్నమాట. కొన్ని లక్షల మంది ఉన్నారు. కొన్ని లక్షల మంది, అందులో కూడా ఎక్కువగా అకాడమిక్ గా నాలెడ్జ్ లేని వాళ్ళు, శాస్త్రజ్ఞానం లేని వాళ్ళు కూడా భగవంతుని తెలుసుకున్నారు అంటే ఇది నిజంగా ఆలోచించవలసిన విషయం అండి. ఈ కర్మల గుహ్యగతి, నీ కర్మకి నీవే బాధ్యుడివి, ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదుర నరుడా అని ధర్మ దిగత్తులో పాటలు వింటూ ఉంటాం. కానీ అవును, ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలి. మళ్ళీ నేనేమైనా మంచి కర్మలు చేస్తున్నానా? అహంకారంతో ఉన్నాను, ప్రతిరోజు క్రోధం చేస్తాను, నాకు నచ్చని విషయాలు ఏమైనా నా ముందుకు వస్తే ఆ ఎదుటివాడి మీద అరుస్తాను. క్రోధం అనేది తన కోపము, తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, అది కూడా వేమన సూక్తిలో ఉంది, అది కూడా చదువుకుంటున్నాను. అంటే ఎంతవరకు మనం ఈ యొక్క వక్ర మార్గంలో నడుస్తాము? ఇంకా ఈ యొక్క వక్ర మార్గానికి ఫుల్ స్టాప్ పెట్టండి అంటున్నాడు భగవంతుడు. భగవంతుడే స్వయముగా చెప్తున్నటువంటి జ్ఞానం ఏంటి? కర్మల గుహ్యగతి చాలా లోతైన విషయము. ఈ యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే ఎవరు కూడా పాపం చెయ్యరు. ఇప్పటిదాకా చేసిన పాపాల యొక్క ప్రాయశ్చిత్తము, దాని యొక్క ఫలము ద్వారా ఆత్మలో ఇప్పటికీ కుళ్ళిపోయిన సంస్కారాలని బాగు చేసుకోవడానికి మీ సమయాన్ని గడపాలి. కానీ ఇంకా పాపకర్మలు చేసుకుని ఇంకా ఆ యొక్క సంస్కారాలు దిగజార్చుకునే విధంగా మన కర్మలు చేయకూడదు. ఇది కర్మల గుహ్యగతి గురించి. మరొక విషయం చెప్పి మనము, భగవంతుడు నిష్కామ సేవాధారి. భగవంతుడు తన కర్తవ్యాన్ని ఎందుకు చేస్తున్నాడు? అర్థమైందని చేయవలసినటువంటి అగత్యం ఏమిటి? ఆయనకి ఎటువంటి కర్తవ్యము లేదు, కర్మల యొక్క కడుక్కోవడం లేదు, ఇంకా ఏ పని కూడా నిశ్చింతగా ఆయన నివాస స్థానమైనటువంటి పరంధామములో కూర్చొని చక్కగా హాయిగా ఉండొచ్చు కదా. కానీ నేను ఎందుకు చేస్తున్నాను అనేది ఆయన 3వ అధ్యాయంలోని 22వ శ్లోకం నుండి ఆయన చెప్పడం జరిగింది. లేకపోయినట్లయితే ఏమంటున్నాడు? గత ఎపిసోడ్లో మనం చర్చించుకుని, లేకపోయినట్లయితే నేను ఏ కర్మ చేయకుండా అలా కూర్చుంటే మనుషులు కూడా నా విధానంలోనే నడుస్తారు. మమ వర్తమాన వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః అన్నాడు. సర్వ మనుషులు నా మార్గంలో. భగవంతుడు లేడు, ఎవడు లేదు అంటారు. ఇప్పుడు కూడా కొంతమంది చాలా తీక్షణమైనటువంటి నాస్తికులు కనబడుతుంటారు. భగవంతుడు లేడు, ఏమీ లేదండి. కామ వికారం ద్వారా ఈ ప్రపంచం సృష్టించబడింది. తర్వాత ఆ విధంగా సృష్టి పూర్తయిపోతుంది. అంతే కదా. తల్లిదండ్రుల కలయిక ద్వారా, సంభోగము ద్వారా పిల్లలు జన్మిస్తారు. కాబట్టి భగవంతుడి యొక్క విధానం ఏముంది? ఇటువంటి ఈ విధంగా వాదించే వాళ్ళు కూడా వర్తమానంలో అక్కడక్కడ మనకి కనబడుతూ ఉంటారు. అందుకని భగవంతుడు అంటాడు, నేను వచ్చి ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ప్రపంచం అంతా కూడా దిగజారిపోతోంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, ఇది నిజంగా ఒక పారాడాక్స్ అంటారు. ఇంగ్లీష్ లో పారాడాక్స్ అంటారు. పారాడాక్స్ అంటే తెలుగులో దాన్ని ఏమంటారు? వైపరీత్యము అంటారు. అంటే ఒకవైపున భక్తి మార్గంలో ఈ విధంగా గుడులు, మందిరాలు, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, ఈ తీర్థయాత్రలు, దాన పుణ్యాలు ఇతో అధికంగా జరుగుతుండగా ప్రపంచం దిగజారిపోతుంది. అంటే దిగజారమని చెప్పారా? ఈ పూజల మంత్రాల ద్వారా మీరు దిగజారండి, పాడైపోండి, కుళ్ళిపోండి అని చెప్పారా? ఇక్కడ ఆయన ఎందుకు మనిషి ఎదగటం లేదు? ఒక నైతిక విలువలతో, ఆధ్యాత్మిక విలువలతో, లేక సామాజిక విలువలతో, మానవీయ విలువలతో ఎందుకు ఎదగటం లేదు? ఒక మనిషి సాటి మనిషిని ఎందుకు గౌరవించటం లేదు? ఆలోచించుకోండి. అందుకనే భగవంతుడు అంటాడు, నేను కంపల్సరిగా రావాల్సిందే, లేకపోతే నేను పని చేయకపోతే నా పిల్లలు కూడా పని చెయ్యరు. అందుకనే భగవద్గీతలో చాలా చక్కగా మనం 22లో ఏం తెలుసుకున్నాం? నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. అది 3వ అధ్యాయంలో 22వ శ్లోకము. ఇది యహం నా వర్తేయం. చూసారా, నేను కానీ చేయనట్లయితే జాతు కర్మణ్య అతంద్రిత అంటే ఏంటంటే, నేను ఒక అటెన్షన్ పే చేసి, అమ్మమ్మో ఇప్పుడు కలియుగం మీకు అంతిమ సమయము, పిల్లలందరూ పాడైపోయారు, వీళ్ళందరూ నా పిల్లలు, వీళ్ళ పిల్లలు కాబట్టి తండ్రి బిడ్డల సంబంధం భగవంతుడికి ఉందండి. మనకి ఆ సంబంధం కొద్ది మంది అనుభవం చేస్తున్నారు. ఆ సంబంధంలోకి వచ్చారనుకోండి, మీరు కూడా అన్ని పక్కన పెట్టుకుని సంస్కార పరివర్తన కోసం ముందుకు వెళతారు. అందుకని ఏమంటున్నాడు, మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వశ. సర్వ మనుషులు కూడా, వర్తమా అంటే ఏంటి, నా మార్గములోనే సర్వ మనుషులు కూడా నడుస్తారు. నేను పని చేయట్లేదు, వాళ్ళు పని చేయరు, ఇంకా సోమరిపోతులు అవుతారు. కేవలం తినడానికి, త్రాగడానికి, ఈ విధంగా ఇంద్రియ సుఖాన్ని అనుభవం చేయడానికి జీవితాన్ని ఆ విధంగా పణంగా పెట్టుకుని, విలువైనటువంటి జీవితము, ఈ కలియుగం యొక్క అత్యంత విలువైనటువంటి జీవితము, లాస్ట్ జన్మ, ఈ విలువైనటువంటి జీవితాన్ని కేవలము ఇంద్రియ సుఖాల కోసమే, ఒక్క జన్మకి మాత్రమే పనికొచ్చే విషయాల గురించి మనం ఆ విధంగా గడపడం అనేది నిజంగా అది చాలా దురదృష్టకరమైనటువంటి సన్నివేశం అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి 3వ అధ్యాయంలోని తర్వాత శ్లోకము అర్థమైందండి. మళ్ళీ తదుపరి శ్లోకము కర్మయోగంలో చెప్తున్నాడు ఇవన్నీ కూడా. 24వ శ్లోకము. ఒక్కసారి ఆ శ్లోకాన్ని మనం తిలకించండి, ఒక్కసారి అర్థం చేసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎందువలన వస్తున్నాను, ఎందువలన చేస్తున్నాను ఆ విషయం ఇంకా స్పష్టం చేస్తున్నాను. ఉత్సీదే లోక ఉత్సీదే యురిమే లోక న కుర్యాం కర్మ చేదహం, న కుర్యాం కర్మ చేత్ అహం. అర్థమైందండి. తర్వాత ఏమన్నా, సంకరస్య చ కర్తాహం. సంకరస్య అనే పదం వాడాడు, చాలా డేంజరస్ పదం ఇది, అర్థం చేసుకోండి. దీన్ని మనం చర్చించుకుందాం. సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామ్యుమా ప్రజా. అర్థమైంది. ఎందుకు కొన్ని శబ్దాలు మనం అర్థం చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఉత్సీదేయు అన్నాడు. ఉత్సీదేయు అంటే ప్రపంచము నాశనం అయిపోతుందంట, మనుషులందరూ కష్ట నష్టాలు పాలవుతారంట. అంత డేంజరస్ పదం ఉత్సీదే ఉరిమే లోకాన్. ఈ లోకమంతా నేను గాని రాకపోయినట్లయితే, ఇప్పుడు నేను వచ్చి ఇది మంచి నాయన, ఇది చెడు నాయన, ఇది ఆత్మజ్ఞానము, ఇది దేహానికి సంబంధించిన జ్ఞానము, దీనివల్ల సంస్కారాలు పాడవుతున్నాయి, ఆత్మజ్ఞానం వల్ల ఆత్మ పునీతం అవుతుంది, పరమాత్మతో సంధానం చేసుకుంటూ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆత్మని శుద్ధి చేసుకోండి. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వద అభిరామ వినురవేమ అనే వేమన సూక్తంలో కేవలం పాడుకోవటానికి ఇవ్వలేదండి, ఒక యోగి వేమన చెప్పాడు మనకి. ఆయన ఆత్మశుద్ధి చేసుకో అంటున్నాడు. ప్రతి ఒక్కరూ ఆత్మశుద్ధి గురించే చెప్పారు. భగవద్గీతలో దాన్ని ఎంఫసైజ్ చేశారు, దాన్నే స్పష్టంగా ఇదే ముఖ్యము అనే విషయాన్ని మనకి తెలిసి చెప్పారు. ఉత్సీదే యురిమే లోకాని పదం వాడాడు కదా. అక్కడ భారతదేశం అని లేదు, సింగపూర్ అని లేదు, పలానా హిందూ ధర్మం అని లేదు, క్రైస్తవ ధర్మం అని లేదు, లోక అన్నాడా. 850 కోట్ల మనుషులు, మానవ సృష్టి మొత్తం కూడా భ్రష్టమైపోతుంది, ధ్వంసం అయిపోతుంది, నాశనం అయిపోతుంది, విధ్వంసం అయిపోతుంది. ఎందుకు పనికి రాకుండా పోతారు, నేను కానీ రాకపోయినట్లయితే. అర్థమైందండి. ఉత్సీదే యురిమే లోక నా కుర్యాం కర్మ చేత్ అహం. కర్మ చేత్ అహం అన్నాడు. అహం అంటే నేను, కర్మ చేత్ అంటే చేయడము, కర్మ చేతం నా కుర్యాత్ చేయకపోయినట్లయితే ఏమవుతుంది. మొదటి పదం తీసుకోండి, ఉత్సీదే యురిమే లోకా నా కుర్యాం కర్మ చేతహం. కర్మ చేత్ ఒకవేళ నేను ఈ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించకపోయినట్లయితే ప్రపంచమంతా నాశనం అయిపోతుందని ఇప్పుడే మనం చూస్తున్నాం, సిమ్టమ్స్ చూస్తున్నాం. ఎవరిని ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్లు, అక్కడక్కడ మర్డర్లు జరిగిపోతున్నాయి, పిల్లల్ని ఎత్తుకుపోతున్నారంట, ఆడవాళ్ళు 30,000 మందిని ఎక్కడికో పట్టుకుపోయారంట. మొన్న ఎక్కడ ఏదో ధర్మస్థలి అనే ప్రాంతంలో 400 అస్థి పంజరాలు దొరికాయంట. ఇవన్నీ దేనికి చిహ్నం అండి, దేనికి చిహ్నం ఇవన్నీ కూడా? అందరూ పూజ చేసుకుంటారండి, నా పూజ చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా ఒక విగ్రహం పెట్టుకుని వాళ్ళు పూజ చేసుకుంటారు. పూజ చేసుకున్నవాడు ఇటువంటి కర్మలు చేయొచ్చా అంటే భగవంతుడు ఇటువంటి కర్మలు చేయడానికి సమర్థిస్తాడా? లేకపోతే ఆయన ఆ విధంగా చేయని ఆయన పర్వాలేదు, నాకు ఉంటిలో 10,000 రూపాయలు వేసేసి వెళ్ళు, నేను చూసుకుంటాను అంటాడా? అటువంటి అనేవాళ్ళు ఏమైనా భగవంతుడా? అంటే ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా మనం అర్థం చేసుకుంటే
అరే కరెక్టే కదా, ఈ విషయాన్ని ఎవరు చెప్పలే, నాకు కూడా తెలియదు. భగవంతుడి యొక్క సాంగత్యంలో ఒక 30 సంవత్సరాలు ఆ జ్ఞానం వింటున్నాను కాబట్టి, యోగం చేసుకుంటున్నాను కాబట్టి, ఆ స్పష్టత అంతా భగవద్గీతలో ఉన్నది అని భగవంతుడి చెప్పడం ద్వారా భగవద్గీత అంతా స్టడీ చేసి, ఒక 30 సంవత్సరాలు స్టడీ చేసి, అనలైజ్ చేసి, భగవద్గీతలో ఉన్నది మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఏమీ లేదు, భగవద్గీతలో ఉన్నది ఇది. ఇది రాజయోగము. ఈ యొక్క ఆత్మని శుద్ధి చేసుకోవడము, అతి త్వరలోని స్థాపన కాబడేటువంటి స్వర్గం అనబడేటువంటి సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మను పొందడం. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం అండి. ఎవరు ఛాలెంజ్ చేయలేరు దీన్ని. ఎందుకంటే ఇది యూట్యూబ్లో పెడుతున్నాం కదా. నిజంగా ఛాలెంజ్ చేయాలంటే ఛాలెంజ్ చేయండి, భగవద్గీతలో ఇది లేదని చెప్పండి అనండి. దానికి సమాధానం మళ్ళీ భగవాన్ వాచగా నేను మీ ముందు ఉంచుతాను. భగవాన్ వాచ చెప్తున్నాను కానీ ఇక్కడ నేను త్రినాథ్ వాచ, బ్రహ్మకుమారి వాచ పట్టలేదు. ఉచ్చేదేయురుమే లోక నా కుర్యాం కర్మ చేదహం, నా కుర్యాం నేను గాని చేయకపోయినట్లయితే, కర్మ చేత్ అహం ఒకవేళ చేయకపోయినట్లయితే ఏమన్నాడు, ఉచ్చేదేయురుమే లోక మొత్తం లోకమంతా కూడా కష్ట నష్టాలు పాలవుతారు మనుషులందరూ, ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది అన్నాడు. నిజంగా నాశనం అయిపోతుందండి. ఇప్పుడు ఈ రోజున భగవంతుని ఎవరు తెలుసుకోలేదు. ఏ స్థితికి వచ్చింది చెప్పండి? దిగే కళలో ఉన్నామా, ఎక్కే కళలో ఉన్నామా? దిగిపోతున్నాం, దిగజారుతున్నాడు మనిషి. ఎటువంటి పరిస్థితికి మనిషి చేరుకున్నాడంటే, ఈ రోజున కాస్త మెచ్యూర్డ్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఎవరు మార్చలేరండి. ప్రళయం జరుగుతుంది, ఏదో జరిగిపోతుంది, భగవంతుడే వచ్చి ఏదో చేసి వెళ్ళిపోతాడు. ఇటువంటి భావనలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ప్రకటించకపోయినప్పటికీ కూడా వాళ్ళ మనసులో అటువంటి భావాలు ఉన్నాయి. బాగు చేయలేనటువంటి స్థితికి వచ్చేసాం. మరి ఇటువంటి సమయంలో కూడా భగవంతుడు వచ్చి దీన్ని కడక్కపోతే ఎవరు కడుగుతారు? భగవంతుడి కంటే వేరే శక్తి ఏమైనా ఉందా? ప్రపంచానికి, విశ్వానికి భగవంతుడు నేను ఒక్కడిని అన్నాడు కదా. పితాహమస్య జగత అన్నాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో. సీదేయురుమే లోక నకుర్యాం కర్మ చేత్ అహం ఏమన్నాడు, సంకరస్య చ కర్తాస్యాం అన్నాడండి. ఇప్పుడు వినండి, సంకరస్య అంటే ఏంటి? వర్ణ సంకరము అంటారు. సంకరస్య అంటే వర్ణ సంకరము అంటే అది భౌతికంగా అర్థం చేసుకుంటే ఒక అర్థం వస్తుంది, ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే మరొక అర్థం వస్తుంది. ముందుగా భౌతికంలో ఏమర్థం చేసుకున్నారు? ఎక్కడైనా మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా కొట్టండి, వర్ణ సంకరము అంటే ఏమిటో కొట్టండి. ఏముంది? వర్ణాలు 4 ఉన్నాయి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం భగవంతుడు అన్నాడు కదా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అర్థమైంది అంటే 4 రకాలు. బ్రాహ్మణుడు వాళ్ళంతా కూడా దివ్య గుణాలతో ఉంటారు, హైయెస్ట్ లెవెల్లో ఉంటారు, పండితులుగా ఉంటారు, పూజారులుగా ఉంటారు. వాళ్ళ సమాజాన్ని గైడ్ చేసే విధంగా ఉండాలి. బ్రాహ్మణుడు నెంబర్ 1 పెట్టారు. తర్వాత క్షత్రియులు. క్షత్రియులు అంటే కాస్త శక్తిశాలిగా ఉంటారు, ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళు ఎదుర్కొంటారు, సమాజాన్ని కాపాడడానికి అటువంటి వాళ్ళు కూడా ఉండాలి, ఒక వర్ణం అని అది కూడా ఉంది. రెండోది వైశ్య అంటే ఏంటంటే కాస్త వ్యాపారం, వ్యవసాయం చేయాలి కదండి, ధన సంపాదన చేయాలి కదా, ప్రపంచానికి అవసరమైనటువంటి తిండి వస్తువులు అందించాలి కదా. సో వైశ్యవర్గం వైశ్యవర్ణాన్ని క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ సేవ ఏ విధంగా చేస్తాము? అందరికీ సేవ చేయాలంటే సేవకులు ఉండాలి కదా. సో శూద్రవర్ణము మిగతా 3 వర్గాలు, బ్రాహ్మణులకి సేవ చేస్తారు, క్షత్రియులకు సేవ చేస్తారు, వైశ్యులకి సేవ చేస్తారు, వాళ్ళు శూద్రులు అని అన్నారు. ఇది మామూలుగా మనం అర్థం చేసుకున్నాం. కానీ భగవద్గీత ఈ యొక్క అర్థాన్ని తిరస్కరిస్తుంది, ఖండిస్తుంది. ఇది పుట్టుక ద్వారా మీరు నిర్ధారించుకున్నటువంటి వర్ణాలు. నేను పుట్టుక ద్వారా ఈ విధంగా వర్ణాల యొక్క స్థాపన జరుగుతుందని ఎక్కడ చెప్పాను? మీరు చెప్పండి. మీరు నిజంగా మీరు బుద్ధి నేత్రాలు తెరుచుకోకుండా ఏదో మీకు తోచిన విధంగా మీరు భావించుకొని అటువంటి విధంగా నిర్ధారించుకొని ఆ విధంగానే మీరు ప్రకటన చేసుకుంటూ ప్రజలని తప్పు ద్రోవ పట్టిస్తున్నారు. భగవాను వాచ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః. అందులో సంస్కృతం ఏమి లేదండి. గుణాలు, కర్మల ఆధారంగా ఈ బ్రాహ్మణ, శూద్ర, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అక్కడ భౌతిక పరంగా వర్ణ సాంకర్యం అంటే ఏమిటండి? బ్రాహ్మణులు, శూద్రులు ఆ విధంగా ఇక్కడ వివాహాలు బ్రాహ్మణుల మధ్యలో బ్రాహ్మణులు చేసుకుంటారు కదా, క్షత్రియులు, వైశ్యులు, వైద్యులు. ఈ వర్ణ సాంకర్యం అంటే ఏమవుతుందంటే ఆ విధంగా బ్రాహ్మణులు శూద్రులు చేసుకుంటారు, శూద్రులు క్షత్రియులు చేసుకుంటారు, క్షత్రియులు వైశ్యులు చేసుకుంటారు. ఆ విధంగా కూడా దీన్ని వర్ణ సాంకర్యంగా ఈ విధంగా అనుకున్నారు. ఇప్పుడు భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక రహస్యం వినండి జాగ్రత్తగా. నాయన, నేను స్థూలంగా ఏది చెప్పడం లేదు,
నేను చెప్పేదంతా సూక్ష్మము. ఎందుకంటే 100% ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. ఆధ్యాత్మిక జ్ఞానములో ఆత్మ కనబడుతుంది కానీ శరీరము, వర్ణము, కులము, జాతి, రంగు, రూపు, ఆడ మగ, ఉన్నవాడు లేనివాడు ఇదేది కూడా నాకు కనపడదు. ఓన్లీ ఆత్మని చూస్తాను. ఇంకేం చూస్తాను? ఆత్మలో ఉన్న కుళ్ళును చూస్తాను. మంచిదైతే మంచి సుగంధభరితమైనటువంటి ఆ రంగును చూస్తాను. లేకపోతే ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో అందరూ కూడా బొగ్గులాగా, నల్లగా, బంకలాగా తయారయ్యారు. అర్థమైంది? ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఇక్కడ వర్ణ సాంకర్యము అంటే, ఇక్కడ సంకరస్య అన్నాడు కదా, ఈ వర్ణ సాంకరస్యం అంటే ఏంటంటే, ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో బ్రాహ్మణులు అంటే హైయెస్ట్ లెవెల్ కదా, శూద్రులు అంటే లోయెస్ట్ లెవెల్ కదా. అంటే ఏంటి? ఇక్కడ ధర్మాన్ని పాలించే వాళ్ళు, ఇక్కడ అధర్మము మార్గములో నడిచేటువంటి వాళ్ళు, సత్య త్రేత ద్వాపర యుగాలు. ఏమన్నాడు ఇక్కడ? బ్రాహ్మణులు ఇప్పుడు శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా అయితే వాళ్ళే సత్యయుగంలోకి వస్తారు అంటే అర్థం ఏమిటి? వాళ్ళే సత్యయుగంలో వస్తారంటే అర్థం ఏంటి? గుణాల ఆధారంగా, కర్మల ఆధారంగా ముందుకు వెళుతూ సంస్కార పరివర్తన చేసుకున్న వాళ్ళు వస్తారు. ఇక్కడ ఏమంటున్నాడంటే వర్తమాన సమయంలో బ్రాహ్మణులకి శూద్రులకి తేడా లేదు. అంటే మంచికి చెడుకి తేడా లేనే లేదు. ధర్మము అంతే, అధర్మము అంతే. ఈ రెండింటి మధ్య భేదమే లేదు. సత్య మార్గము, అసత్య మార్గం రెండు ఒకటే. అన్ని మిక్స్ అయిపోయింది అనమాట. సాంకర్యం అంటే కలిసిపోయి ఉన్నాయి. మీరు చెప్పలేరు వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు క్షత్రియులు, వీళ్ళు వైశ్యులు, వీళ్ళు చూడులు అని చెప్పలేరు మీరు. అన్ని మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఎంతవరకు మిక్స్ అయిపోయిందంటే పాపము చెయ్యకుండా మనము ఈ యొక్క భూమండలంపై మనం జీవించలేము అన్న విధంగా మిక్స్ అయిపోయింది. ఇప్పటికే ఆ పరిస్థితి ఉంటే భగవంతుడు అంటున్నాడు, నేను రాకపోతే ఇంకా ఎలాంటి పరిస్థితి ఉంటుంది? అర్థమైంది కదండి? సంకరస్య అంటే ఈ విధంగా వర్ణ సాంకర్యం కాకుండా మనలో ఉన్నటువంటి గుణాలు, అవగుణాలు ఎంతవరకు కలిసిపోయి ఉంటాయంటే, అసలు అవగుణం అంటే ఏమిటి, దుర్గుణం అంటే ఏమిటి, దివ్య గుణం అంటే ఏమిటి మనకు తెలియదు. అసుర గుణం అంటే ఏంటో తెలియదు. అరవడం అందరికీ సంస్కారం అయిపోయింది. క్రోధం చేయడం సంస్కారం, కామవికారం చూస్తున్నాం కదా. చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు ఆ విధంగా, ఆడపిల్లల్ని వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు కదా, పాడు చేస్తున్నారు కదా. ఎక్కడ పడితే అక్కడ చంపేస్తున్నారు కదా. ఎక్కడైనా ఉందా రోజుకి ఇన్ని వేల మంది ఈ విధంగా జరుగుతూ ఉంది కదా, హత్యా ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా స్త్రీలను చేరుస్తున్నారు, పాడైపోతున్నారు కదా. వీళ్ళంతా పూజ చేసుకోవట్లేదా? వాళ్ళందరూ ఎక్కడ సత్సంగాలకు వెళ్ళటం లేదా? సత్సంగాలకు వెళ్ళిన వాళ్ళు, పూజ చేసుకునే వాళ్ళంతా కూడా చాలా శుద్ధమైనటువంటి వాళ్ళ? ఆలోచించండి ఒకసారి. ఇక్కడ గుణకర్మ విభాగశ అన్న విషయాన్ని మనం మర్చిపోయాం. అందుకనే ఇవన్నీ కూడా కలిసిపోయి అందరూ కూడా పాడు పనులే చేస్తున్నారు. ఇంకా బ్రాహ్మణత్వం ఏంటి, క్షత్రియత్వం ఏమిటి, శూద్రత్వం ఏంటి, వైశ్యత్వం ఏమిటి, అందరూ చెత్త పనులు చేస్తున్నారు. అందరూ కల్తీలు, లూటీలు, మారణకాండ, చంపడం, హత్యలు, ఈ మోసాలు, లంచగొండితనం, అంత ప్రపంచం అంతా అలాగే చేస్తున్నారు. అటువంటి సమస్యలో నేను రాకపోతే నిజంగా ప్రపంచం నాశనం అయిపోదా? అందుకనే నేను వస్తున్నాను, నేను వచ్చాను, వచ్చి సన్మార్గంలో అందరినీ తయారు చేసే విధానాన్ని ప్రకటించి ఆ విధంగా ముందుకు తీసుకుని వెళ్తున్నాను అంటున్నాడు. ఇది ఈ శ్లోకంలోని తత్వం. సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాహ ప్రజానం. ప్రజలందరూ కూడా, ఉపహన్య అంటే కూడా ఏమవుతారు? పెరిష్ అన్నాడు ఇంగ్లీష్ లో, అంటే నాశనం అయిపోతారు, ఇంకా పాడైపోతారు. అంటే రేపటి రోజు ఎటువంటి ప్రపంచం వస్తుందంటే, బయటికి వెళ్తే మనం తిరిగి వస్తామో లేదో తెలియదు అనమాట. మన జేబులో పర్సు లాక్కుంటాడు, ఇవ్వకపోతే కొట్టేస్తాడు, చంపేసి మన పర్సు లాక్కుని వెళ్ళిపోతాడు. అర్థమైందా? అంతే, ఇంకా ఏమి లేదు. నీతి నియమము, ఒక లా అంటూ ఏమీ లేదు. ఎందుకంటే లా అబైడింగ్ వాళ్ళు కూడా, లా లీడర్స్ కూడా, లా ఎన్ఫోర్సింగ్ వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళు కూడా లంచం తీసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఎవరు కేసు పెడతారు, వాడికి ₹1,00,000 ఇచ్చేయండి, ఏదో విధంగా మభ్య పెట్టేసేసి కేసు విత్డ్రా చేసి పంపించేస్తారు. అంటే ఎవరైతే లా ఎన్ఫోర్సింగ్ చేయాలి, ఎవరైతే జ్యుడిషియల్ సిస్టమ్ ఎన్ఫోర్స్ చేయాలి, ఎవరైతే ప్రజల మీద పాలన చేస్తున్నారు డెమోక్రటిక్ సిస్టమ్ లో, ఈ యొక్క రాజకీయవేత్తలు ప్రతి దగ్గర కూడా కుళ్ళిపోయింది కదా. వాళ్ళు ఎక్కడ జరుగుతుంది న్యాయం? ఎక్కడ ఉంది? ఎక్కడా న్యాయం లేదు. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? ఉపహన్యామి మాహ ప్రజా అని అంటున్నాడు. కేవలం మీరు చేసుకోవాల్సిందల్లా రెండు విషయాలు. ఒకటి బుద్ధినేత్రం తెరుచుకోవాలి, రెండవది సత్యాన్వేషణ, దానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ధర్మ మార్గంలో నడవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి, చరిత్ర నిర్మాణం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. భగవద్గీత పుస్తకంలో ఏమి ఇచ్చాడో ఒకసారి గమనించండి. మన ఆత్మలో నిక్షిప్తం కాబట్టి ఒరిజినల్ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఆనందము, ప్రేమ, పవిత్రత, శక్తి, జ్ఞానము ఏవైతే ఉన్నాయో, శాంతి,
ఇటువంటివన్నీ మనం బయటికి తీసుకొచ్చే విధానమే ఈ రాజయోగం అనే ప్రక్రియ చేస్తున్నాడు. ఇప్పుడు దీంతో మన యొక్క ఎపిసోడ్ మనం సంపన్నం చేసుకోవచ్చని 3వ అధ్యాయంలోని 24వ శ్లోకంలో ఏం చెప్పడం జరిగిందో చూద్దాం ఒకసారి. అంటే భాష్యకారులు కొంతవరకు బాగానే చెప్తున్నారు, అక్కడక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి. కాబట్టి నేను ఇది ప్రతి శ్లోకానికి నేను చెప్పడానికి ముఖ్యమైన ఉద్దేశం ఇది అనమాట. ఒకసారి గమనించండి. ఉచ్చీదేయురిమే లోకాన కుర్యాం కర్మ చేతరం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాహ ప్రజా. ఇది నేను, జాగ్రత్తగా వినండి, నేను కర్మలను ఆచరించుట మానినచో, నేను అంటే భగవంతుడు చెప్తున్నాడు, భగవాను వాచ, నేను భగవంతుడినైనా ఈశ్వరుడినైనా పరమాత్మనైనా నేను కర్మలు అంటే ఏం చేస్తాడు చెప్పండి? కర్మలంటే ఏమి చేయట్లేదు, జ్ఞానం ఇస్తున్నాడు. జ్ఞానం, ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, సృష్టి చక్ర జ్ఞానం ఇస్తున్నాడు. ఆయన చేసే మొదటి పని. రెండవ చేసే పని ఏంటంటే ఆత్మని శుద్ధి చేస్తున్నాడు ఈ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా. మూడవ చేసే పని ఏంటంటే స్వర్గస్థాపన చేస్తున్నాడు, ధర్మస్థాపన, రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఈ యొక్క రైటియస్ రిలీజియన్, రైటియస్ ఏజ్ అంటాం కదా, గోల్డెన్ ఏజ్, స్వర్గాన్ని స్థాపన చేస్తున్నాడు. ఈ 3 కర్తవ్యాలను చేస్తున్నాడు. అర్థమైందా? నేను కర్మలను ఆచరించడం మాననిచో ఈ లోకములన్నీయును నశించును. ఈ లోకములన్నీ, లోకములు కాదు, ఈ లోకం అంటే మనకి మామూలుగా ఇంకా పరంధామం నశించడం అంటే ఏముండదు. సూక్ష్మ లోకం ఏంటో 3 లోకాలు చెప్పుకున్నాం కదా, లోకత్రయే అన్నాడు. ఇక్కడ ఈ లోకంలో, ఈ లోకములు కాకుండా ఈ లోకములో ఉన్న ప్రజలందరూ కూడా నశిస్తారు. అంతేకాదు లోకములందు అల్లకల్లోలములు అన్నాడు, బ్రాకెట్లో ఏమన్నాడు? సాంకర్యములు అన్నాడు, చెలరేగును అన్నాడు, ప్రజా నష్టము వాటిల్లును అన్నాడు. అప్పుడు అందులకు నేనే కారకుడునయ్యదును కదా. ఇక నేనెందుకు కారకుడు అవ్వాలి? రేపొద్దున ఏమంటారు? భగవంతుడు తన కర్తవ్యాన్ని ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అనేసి వదిలేశాడు. ఎక్కడైనా ధర్మస్థాపన జరిగినట్టు దాఖలాలు ఉన్నాయా? ధార్మిక జగత్తులో మీకు తెలియదు. ఇక్కడితో మన చర్చను ముగించుకుందామండి. రాబోయే ఎపిసోడ్లో మరొక శ్లోకంలోని లోతైన తత్వాన్ని మనం తెలుసుకుందాము. ఇంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వాలను, ఆ తాత్విక రహస్యాలను సవివరంగా వివరించారు శ్రీ త్రినాథ్ గారు. వారికి ధన్యవాదాలు.